రాష్ట్రపతి రాజకీయం దాదాపుగా ముగిసింది. ఇక మిగిలింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడమే. ఈ విషయంలో యూపీఏ ముందుగా పావు కదిపింది. ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి ఉండి ఆ తర్వాత మద్దతు వెతుక్కోకుండా ముందే మేల్కొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేసింది యూపీఏ. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో సమావేశమైన 18 విపక్ష పార్టీలు గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఖరారు చేశాయి. To him on the telephone. He asked for 10-15 minutes to consider, after which again he was called on the phone and he agreed to be the candidate for vice presidency of India, and he actually expressed his gratitude to all the leaders who met here. రాష్ట్రపతి రాజకీయం దాదాపుగా ముగిసింది. ఇక మిగిలింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడమే. ఈ విషయంలో యూపీఏ ముందుగా పావు కదిపింది. ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి ఉండి ఆ తర్వాత మద్దతు వెతుక్కోకుండా ముందే మేల్కొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేసింది యూపీఏ. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో సమావేశమైన 18 విపక్ష పార్టీలు గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఖరారు చేశాయి. ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలని ఆయన్ను కోరనున్నాయి. గోపాలకృష్ణ గాంధీ మహాత్మా గాంధీ మనవడు. ఈ పాయింటే తమకు బాగా కలిసొస్తుందని యూపీఏ నమ్ముతోంది. మహాత్ముణ్ణి ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోన్న బీజేపీ గోపాలకృష్ణ గాంధీకి పోటీగా మరొకరిని నిలబెట్టే సాహసం చేయదనేది విపక్షాల నమ్మకం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం లోక్సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓట్లు వేస్తారు. ఉభయ సభల్లో మొత్తం కలిపితే ఎన్డీఏకు కావాల్సినంత బలం లేదు. ఇలాంటి సమయంలో గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వం వారిని మరింతగా ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గోపాలకృష్ణ గాంధీకి ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గాను, సౌత్ ఆఫ్రికా, లండన్లలో హై కమిషనర్ గాను ఆయన సేవలందించారు. కాబట్టి గోపాలకృష్ణ గాంధీ అనుభవం కూడా తమకు కలిసొస్తుందని యూపీఏ బలంగా నమ్ముతోంది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో నెమ్మదిగా అడుగులు వేసి వెనకబడిపోయిన యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మాత్రం ఎన్డీఏకు ధీటైన పోటీ ఇవ్వాలని భావిస్తోంది.